గౌరవనీయులైన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మేమందరం వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నివాళులర్పించడం జరిగినది. ముఖ్యంగా మా పుట్ట రేణుకమ్మ గారి ఆదేశాల ప్రకారము మరియు జిల్లా నాయకుల ఆదేశాల ప్రకారము జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమం జరపడం జరిగింది. ఆయన నాయకత్వంలో నేను మండల ప్రెసిడెంట్గా పనిచేస్తాను. ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఇవ్వలేదు. ఆయన చెప్పినవి కొన్ని, ఇచ్చినవి ఎక్కువ. ఎందుకంటే ఫీజు రీయింబర్స్మెంట్ ఆయన ఎన్నికల హామీలో చెప్పలేదు. అందులో రుణమాఫీ ఆయన కొంతవరకే చెప్తే తర్వాత మొత్తం రుణమాఫీ చేసినారు. కానీ ఉచిత కరెంటు ఆయన చెప్పినాడు. ఉచిత కరెంటు చెప్పిన పద్ధతి ప్రకారమే మాట తప్పకుండా 12 గంటలు ఆయన ఉచిత కరెంటు చేయడం జరిగింది. కాబట్టి ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు చేశారు. ఆయన కుమారుడు కూడా అటువంటి సంక్షేమ పథకాలు చేశారు. ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకోమని ఇప్పుడున్న నాయకులను మేము మనస్ఫూర్తిగా ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి జ్ఞాపకార్థంగా మేము అడుగుతున్నాము. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు మాట చెప్పిన తర్వాత మాట పైన నిలబడే వ్యక్తి ఈ దేశంలోనే ఏ రాజకీయ నాయకులు కూడా ఆ రకంగా నిలబడలేదు. ఈ దేశం రాష్ట్రమే కాకుండా దేశం కూడా ఒక మహానేతను కోల్పోయింది. కాబట్టి ఈ దేశానికి కూడా చాలా నష్టం జరిగింది ఆయన నుంచి. కాబట్టి ఆయన బతికినింటే మన 2 రాష్ట్రాలు కూడా కావు, ఒకటే రాష్ట్రంగా ఉండేది. కాబట్టి మనకంతా ఎంతో నష్టం జరిగింది. కాబట్టి ఆయనకి ఘనంగా నివాళులర్పించినాం. ఈరోజు మనందరూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మన మండల ప్రజలందరూ మహానేత అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా మనము ఈ కార్యక్రమాన్ని ఆయనకు నివాళులు అర్పిస్తున్నాము. సరిగ్గా ఆయన 2009 సెప్టెంబర్ 2వ తారీఖున చనిపోవడం జరిగింది ప్రమాదవశాత్తు. మరి ఈ రోజుకి సుమారుగా ఆయన చనిపోయి 15 సంవత్సరములు పూర్తయిన సందర్భముగా మనము ఇక్కడ మన వైఎస్ఆర్ సెంటర్ నందు ఆ కార్యక్రమాన్ని జరుపుతున్నాము. ఇక 2 మాటలు చెప్పుకోవాలంటే, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి ప్రజలలో మన్నన పొంది ముందుగా రైతులకు ఉచిత కరెంట్ అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఉచిత విద్య అయితేనేమి, ఫీజు రీయింబర్స్మెంట్, ఎన్నో కార్యక్రమాలు. ఆ కార్యక్రమాల్లో ఎన్నో పోయే ప్రాణాలు బ్రతికించినటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారు. అలాగే బడుగు బలహీన వర్గాల వారు చాలా మంది ఆయన ఇచ్చినటువంటి ఫలితాలు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవన్నీ కూడా తీసుకుంటే చాలా మంది IAS, IPS ఆఫీసర్లు కూడా కావడం జరిగింది. కాబట్టి ఆ మహానుభావుని మనము ఎప్పటికీ కూడా మనం మరవరాదు. ఆయన అడుగుజాడల్లోనే ఉన్నటువంటి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే మనము పనిచేయాలి. మరి మన నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి పుట్ట రేణుక గారు, ఆ పుట్ట అధినేత ఫౌండేషన్ పుట్ట శివనీలకటం గారి ఆధ్వర్యంలో మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మనమంతా కృషి చేయాలని ఈ సందర్భంగా మన గోనెగండ్ల మండల నాయకులు, మన మండల అధ్యక్షులు, మరి మిగతా నాయకులు, స్టేట్ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు నా నమస్సుమాంజులు తెలియజేస్తున్నాను. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, అమర్ హై అమర్ హై వైఎస్ఆర్, అమర్ హై అమర్ హై అమర్ హై. ఈరోజు ఎమ్నూరు ఇన్ఛార్జి అయినటువంటి శ్రీమతి పుట్ట రేణుకమ్మ గారు మరియు పుట్ట ఫౌండేషన్ అధినేత పుట్ట నీలకంఠం గారు ఆదేశానుసారము మా మండల అధ్యక్షుడైనటువంటి దేవి కృష్ణ గారి సారథ్యంలో 16వ వర్ధంతిని జరుపుకుంటున్నాం. రాజశేఖర రెడ్డి గారు ఆనాడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే చిత్రమైన పరిపాలన సాగుతున్న రైతులకి మీటర్లు పెట్టి అష్ట కష్టాలు చేస్తున్న రోజులవి. అటువంటి టైంలోన సుదీర్ఘమైన పాదయాత్ర ద్వారా తన ప్రజలకి ఏం కావాలో, ఏం సంక్షేమ పథకాలు అందిస్తే మన ప్రజలు బాగుపడతారని ఒక ఆలోచనతో ఈ పాదయాత్ర ద్వారా ఆరోగ్యశ్రీ అయితేనేమి, అలాగే ఉచిత విద్యుత్ అయితేనేమి, రుణమాఫీ అయితేనేమి ఆయన చేసి చూపెట్టినారు. ఆ రోజు ఉచిత విద్యుత్ అంటే కొంతమంది టీడీపీ నాయకులు మా అంగిలు ఆరేస్తామని చెప్పి ఆరేసిన పోయిన వాళ్ళు చనిపోయినారు. అట్లా జరిగిన రోజులు అవి. తర్వాత మీటర్లు పెట్టి రైతులకు మీటర్లు పెట్టుకుంటే ఉచిత విద్యుత్ ఇచ్చినాడు. అలాగే ఆనాటి పాలకులు రుణమాఫీ చేస్తామని చేయలే.
బాండ్ల ద్వారా రుణమాఫీ అంది, అది చేయలే వాళ్ళు. కానీ రాజశేఖర రెడ్డి చేసి చూపించినారు రుణమాఫీని. రైతులకు ఈరోజు రైతులకు గుండె చెప్పుడంటే రాజశేఖర రెడ్డి గారే, పేదలకు గుండె చెప్పుడంటే రాజశేఖర రెడ్డి గారే, కూలి వాళ్ళకి గుండె చెప్పుడంటే రాజశేఖర రెడ్డి గారు. ఇంతమంది కుటుంబాలు ఆయన చనిపోతే ఆయన మన మాట మీద ఎన్నో కుటుంబాలు అరాత్మకం చెందినాడు. అటువంటి అరాత్మకం చెందిన కుటుంబాలకు కూడా జగనన్న తన పాదయాత్రలో మనకు న్యాయం చేసినాడు. అలాగే ఈరోజు ఇన్ని రోజులైతే కూడా 16 సంవత్సరాలైతే కూడా ఇంతమందికి ఆయన గుండెల దేవుడుగా ఉన్నాడు. మరి అటువంటి మహానేతని మనం ఈ రోజు కృతజ్ఞతాపూర్వకంగా మనం తలుచుకోవాలి. ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులకు అందరికీ, అలాగే పేరు పేరు అందరికీ నా ధన్యవాదాలు. జై జగన్, జై జగన్, పుట్టనెమ్మ గారి నాయకత్వం, పుట్టనెమ్మ గారి నాయకత్వం.